ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖుమేని మరణించిన తర్వాత అంటే అతను మరణించాడు, ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి, చనిపోలేదు, ఇంకా ఎక్కడో అంధకారంలోకి వెళ్ళిపోయారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. సార్, అది పక్కన పెడితే ఇంకో విషాదకరమైన ఘటన ఏంటంటే 165 మంది బాలికలు, అంటే వాళ్ళు భోజనానికి అని కూర్చుంటే ఒక వీడియో కూడా నేను రిలీజ్ అయింది. భోజనానికి అని కూర్చున్న ఆ టైంలో బాంబు పడ్డము, ఒకటేసారి 165 మంది అమ్మాయిలు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం. సరే, వారని పక్కన పెడితే పిల్లలు చనిపోవడం, అపశుభం తెలియని పిల్లలు చనిపోవడము, మళ్ళీ తల్లిదండ్రుల ఘోష ఎంత బాధాకరమో. ఒకటేసారి వాళ్ళందరినీ కూడా ఖననం కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చాలా ఫొటోస్ కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. మానవతా విలువలు మంట గల్పబడుతున్నాయి అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే 165 మంది బాలికలు ఒకేసారి మరణించారు. కనీసం ఆనవాళ్లు కూడా గుర్తుపెట్టడానికి వీలు లేకుండా, ఒకరి తల ఎక్కడ ఎగిరిపడిందో తెలియదు, ఒకరి చేతులు ఎక్కడ పడ్డాయో తెలియదు, ఒకరు ఎక్కడి దాకా చితికిపోయినారో తెలియదు. అన్యం పుణ్యం ఎరగని వాళ్ళు పిల్లలు, పసిపిల్లలు, ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా ఉంది అక్కడ మొత్తం టోటల్గా. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కేజీ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే 10th క్లాస్ దాకా ఉండే పిల్లలు ఉన్నారు. అది బాలికల స్కూల్. ఇరాన్ లోపల ప్రధానంగా ఎక్కడైతే మెయిన్ కార్యాలయాలు ఉన్నాయో దానికి దగ్గరగా కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది ఉంది. మొదటగా వేసిన బాంబులు ఆ ప్రధాన కార్యాలయం మీద వేసి ఆయతుల్లా ఖమేనీని హత్య చేయాలని డిసైడ్ చేసుకున్నటువంటి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ ముందే హ్యాక్ చేశారు. ఆ సీసీ కెమెరాల ద్వారా ఏం జరుగుతుందో క్షణక్షణం వాళ్ళకి తెలుస్తుంది. మరి సీసీ కెమెరాలను యాక్సెస్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఎక్కడుందో అక్కడ ఆ కార్యాలయాల మీద బాంబు వేస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. సివిలియన్స్కి ఏ ఇబ్బంది రాదు. దాంతోపాటుగా చిన్నపిల్లలు, పసిపిల్లలు, ఇంతమందిని హత్య చేయడానికి అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయో తెలియదు మనకు, లేదా మరి ఇంకా ఏ రకమైన కారణాలు ఉన్నాయో మనకు స్పష్టంగా తెలియదు. కానీ జరిగిన వాస్తవం ఏమిటంటే మాత్రం మొదటగా వేసిన బాంబులు, మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కూల్ మీద పడ్డాయి. మీరు చెప్పినట్టుగా మధ్యాహ్నం వాళ్ళు భోజనానికి కూర్చున్న టైం కావచ్చు. ఇది ఒకేసారి అందరూ కూడా సామూహికంగా భోజనం చేస్తున్న టైంలో పట్టడం అంటే ఇంకా కారణం. తిండి కూడా తిననీయకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఘోరమైన పరిస్థితి. నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది సార్. పిల్లలు వాళ్ళు, అంటే అక్కడ ఇరాన్ వాళ్ళకంతా లేడీస్కి కొంచెం మాస్క్ లాగా కట్టుకోవడం, హెయిర్, వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి వచ్చి కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు. ఫుడ్కి ముందు ప్రేయర్ కూడా చేసుకుంటారు కదా, ఆ టైంలోనే పడిందంట బాంబు. అదే మొత్తం మీద ఆ సమయంలో అక్కడ పడి ఉంటుంది బహుశా. కానీ ఇంతమంది పిల్లల్ని గుర్తుపట్టడానికి కూడా వీల్లేక, ఎవరికి వాళ్ళే తీసుకెళ్లి దాన కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం లేక, మొత్తం ఆ స్కూలు దగ్గరలోనే సమీపంలోనే ఈ 165 మందిని ఖననం చేసే పత్తిలో పక్కనే కొత్త టోట్ల పక్కన చూస్తే అసలు అదొక మాన్యుమెంట్ లాగా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతమంది తల్లిదండ్రులు, దాంతోపాటుగా వాళ్ళ బంధుమిత్రులు, కొన్ని వేల మంది గుమిగూడారు అక్కడ. అంతమంది సింపతి మధ్య ఆ పిల్లలకు ఘనమైనటువంటి నివాళి అర్పించి పంపించడం జరిగింది. ఇక్కడ ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. యుద్ధం అనేది మానవత్వాన్ని మంటగలిపేటట్టుగా ఉండాలా? కనీసం మానవత్వం, పసిపిల్లల మీద కూడా కనికరం లేనటువంటి పరిస్థితుల లోపల సివిలియన్స్, ఏ తప్పు చేయని వాళ్ళు, ఏ పాపం ఏ నేరం ఎరగరు వాళ్ళు, మామూలు పౌరులు, ఇలాంటి వాటి మీద కూడా దాడి చేసి చంపడానికి సంసిద్ధపడేటువంటి పరిస్థితికి దిగజారేటట్టుగా ఉండే యుద్ధాలు రావాలా? ఇలాంటి యుద్ధాల ద్వారా బావుకునేది ఏమిటి, ఏం పొందాలనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచించినట్టయితే ఇది చాలా భయానకమైన విషయం. భవిష్యత్తులో రాబోయేటువంటి యుద్ధాలకైనా సరే, భవిష్యత్తులో దాడి చేసేటప్పుడైనా సరే, ఈ కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మా చేతిలో బాంబులు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, మేము పేల్చేస్తాం, ఎవడు చనిపోతే మాకేమిటి, ఎవడు బతికితే ఏమిటి, ఎవడు పోతే ఏమిటి అనేటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి మానవత్వం తెలియనటువంటి, మానవత్వాన్ని పూర్తిగా రూపుమాపేటువంటి పద్ధతిలో ఉండే చేష్టలకి ఇకనైనా పులి స్టాప్ పెట్టకపోతే దీనికి విలువ ఉండదు. ప్రపంచం మనుగడకే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే కొన్ని ప్రాథమికమైన సూత్రాల మీద ప్రపంచం అంతా ఆధారపడి ఉండాలి. ఇవాళ కాదు, మొదట్లోనే మనం రామాయణం, మహాభారతం, భాగవతం లాంటివి తీస్తూ కూడా యుద్ధ సమయం లోపల పసిపిల్లల మీద, ఆడవాళ్ల మీద ఎలాంటి బాణాలు ప్రయోగించడానికి వీల్లేదు, వాళ్ళకు నష్టం చేయడానికి వీల్లేదు, గోవుల మీద బాణాలు వేయడానికి వీల్లేదు. ఇలాంటి కండిషన్స్
వేల సంవత్సరాల క్రితమే పురాణాలు. యుద్ధ రీతి లోపల పొందుపరచబడ్డాయి. మరి వేల సంవత్సరాల క్రితం ఉండేటువంటి వాటిని మర్చిపోతున్నామంటే మనం మానవత్వాన్ని మర్చిపోతున్నామా, మనుషులం కూడా కాదా మనం అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. కాబట్టి ఇకనైనా ప్రతి దేశం మీరు యుద్ధాలు చేసుకుంటారో, చంపుకుంటారో, కొట్టుకుంటారో సంగతి తర్వాత, సామాన్య మానవులకి, ముఖ్యంగా పసిపిల్లలకి, అన్యం పుణ్యం తెలియని వాడికి కావాల్సినంత భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు అంతా మనం ముగ్గిపాలు చేసి ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? దీనికి ఇజ్రాయెల్ కారణమా, లేకపోయినట్టయితే అమెరికా కారణమా, లేక ఇరాన్ కారణమా, లేక ప్రపంచ దేశాలు కారణమా? ఈ యుద్ధాన్ని ఆపకుండా చూస్తూ పరిహసించబడేటువంటి పరిస్థితులకి ప్రపంచాన్ని నెట్టేటువంటి స్థితికి తీసుకురావడం అనేది చాలా దారుణమైంది. ఇది భవిష్యత్తులో ప్రతి దేశం దీన్ని గమనించి ఈ నియమాలు నిబంధనలు పాటించి ముందుకు వెడితే మంచిదని మనకి ఈ సంఘటన చాలా రుజువు చేస్తుంది. థ్యాంక్ యూ.